సో హిమోగ్లోబిన్ జనరల్లీ మనకు 10 లోపు ఉంటే మనం అనీమియా అని చెప్తుంటాము. నార్మల్గా మేల్స్లో 14 వరకు ఉండాలి రేంజ్, అండ్ ఫిమేల్స్లో అట్లీస్ట్ 12 వరకు అయినా ఉండాలి. కానీ చాలా కేసెస్లో హిమోగ్లోబిన్ తగ్గుతూ వస్తుంది. సో దీన్ని మనం అనీమియా అంటున్నాం. సో అనీమిక్ కండిషన్స్లో చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే ఇది క్యాన్సర్గా మారుతుందా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ డాక్టర్ సతీష్ జనరల్లీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్లోనూ మీకు అనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది, అండ్ క్యాన్సరస్ కండిషన్స్లో కూడా మీకు హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద నాన్ క్యాన్సరస్ కండిషన్స్? మేజర్లీ మీకు ఇండియాలో పర్టికులర్గా సికిల్ సెల్ అనీమియా అనేది ఇట్స్ మేజర్ కామన్ థింగ్ అనీమియాస్లో. సెకండ్, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది కామన్ థింగ్. అండ్ థర్డ్లో జనరల్లీ హిమోగ్లోబిన్ తగ్గడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఫిమేల్స్లో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడం, అంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంటాయి కొన్ని కేసెస్లో. లైక్ PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, అంటే గర్భాశయంలో నీటి బుడగలు అంటారు. ఈ గర్భాశయంలో గడ్డలు ఎక్కువైపోయినప్పుడు మీకు PCOS లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది. సో దీనివల్ల కూడా మీకు జనరల్ సినారియోలో హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇన్ ఫిమేల్స్. అండ్ చాలా మందిలో అండ్ మేల్స్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే న్యాచురల్గా కూడా హిమోగ్లోబిన్ తగ్గడానికి మీకు పైల్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో పైల్స్ అంటే అర్షములలు. ఎప్పుడైతే మీకు ఈ బ్లీడింగ్ రెగ్యులర్గా మీకు అంటే ఫుడ్ డైజెషన్ అనేది సరిగా కాక కాన్స్టిపేషన్ ఉంటూ సంవత్సరాల తరబడి తర్వాత అది ఏమవుతుందంటే పైల్స్ లాగా మారిపోతుంటుంది. సో ఆ బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు కూడా కొంతమందిలో మనకు హిమోగ్లోబిన్ తగ్గుతున్నట్టుగా చూస్తున్నాం. సో దీస్ ఆర్ ద నాన్ క్యాన్సరస్ కండిషన్స్. వీళ్ళలో కూడా హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. సో క్యాన్సరస్ కండిషన్స్ ఏంటి? సో ఇప్పుడు క్యాన్సరస్ కండిషన్స్లో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో మీకు హిమోగ్లోబిన్ తగ్గినట్టుగా, అంటే హిమోగ్లోబిన్ తగ్గగానే మీకు చాలా కేసెస్లో క్యాన్సరస్లో కూడా హిమోగ్లోబిన్ తగ్గుతుంది, అండ్ జనరల్ కండిషన్స్లో కూడా తగ్గుతుంది. సో ఈ క్యాన్సర్ కండిషన్స్లో న్యాచురల్గా మనకు ఫస్ట్ రీజన్ ఏంటంటే ఏముంటుందంటే క్యాన్సర్స్లో బ్లడ్ క్యాన్సర్ అని చెప్తుంటాము. ఈ బ్లడ్ క్యాన్సర్లో ఏంటంటే మీకు బోన్స్లో ఉండే బోన్ మ్యారోలో ఓవర్ సెల్ ప్రొడక్షన్ అవుతూ మీకు డిస్టర్బ్ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే మీకు కడుపులో మీకు ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అని అంటారు. లైక్ కొన్ని కేసెస్లో లివర్ డ్యామేజ్ అవుతున్న కేసెస్లో కూడా, లేకపోతే కిడ్నీ ఇన్ఫిల్ట్రేషన్ అంటే లైక్ కిడ్నీ డ్యామేజ్ అవుతున్న స్టార్టింగ్ కేసెస్లో కూడా, కొంతమందికి మోషన్కి వెళ్తున్నప్పుడు స్టూల్స్లో బ్లడ్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ కండిషన్స్లో జనరల్లీ మీకు హిమోగ్లోబిన్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. అండ్ ఇంకా కొంతమందిలో ఫిమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా, అండ్ మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్స్లో కూడా మనకు ఈ హిమోగ్లోబిన్ తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. దెన్ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో ఈ హిమోగ్లోబిన్ తగ్గడానికి ఇంకా రీజన్స్ ఏమున్నాయంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో మేజర్లీ ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. నెక్స్ట్ విటమిన్ B12 తగ్గడము అండ్ ఫోలిక్ యాసిడ్ తగ్గడం. ఇవి ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మీకు జనరల్లీ హిమోగ్లోబిన్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. సో మీరు విటమిన్ B12 చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా, విటమిన్ D కూడా చెక్ చేసుకోవాలి. ఇవి రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉంటేనే మీకు హిమోగ్లోబిన్తో పాటు ఈ విటమిన్ D కూడా తగ్గిందా లేదా, హిమోగ్లోబిన్ తగ్గిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అంటే ఇది క్యాన్సర్స్గా మారకుండా ఉండడానికి ద ప్రైమరీ స్టెప్స్ ఏంటంటే విటమిన్ D, B12 అనేది కూడా హిమోగ్లోబిన్తో తగ్గుతుందా లేదా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ హిమోగ్లోబిన్ తగ్గింది, వాళ్ళకు విటమిన్ D తగ్గుతుందా, B12 తగ్గుతుందా కూడా చెక్ చేసుకోవాలి. అండ్ వీటికి కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఎలా మనం గుర్తించవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సరస్ కండిషన్ ఉంది, ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతా ఉంది, మీకు అనీమియా ఉందని తెలుసు. మరి వీళ్ళకి ఎట్లా మనం ముందుగానే క్యాన్సర్ ఉందని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి. సో ప్రైమరీలీ మేజర్లీ 4 టెస్ట్లు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మీకు సీరం ఐరన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత సీరం ఫెరిటిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత మీకు బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అండ్ బ్లడ్ తీసుకుంటారు, శాంపుల్స్ తీసుకొని మీకు మైక్రోస్కోప్లో చెక్ చేసినప్పుడు మీకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇన్ఫ్లామ్ అవుతుంటాయి, అంటే సైజ్ పెరుగుతూ వస్తుంటాయి. సో దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో మీకు స్వాబ్ టెస్ట్ అని చెప్పి ఇస్తూ ఉంటాము, రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాము. కొన్ని గడ్డల్లాగా కనబడితే వాటిని కూడా మనం ఇలా టెస్ట్లో పంపించి స్వాబ్ టెస్ట్ పంపించి కూడా మనం గుర్తించవచ్చు.
కొన్ని కేసెస్లో ఇప్పుడు లివర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, లివర్ కండిషన్ ఏదైనా ఉంది, లేకపోతే ఇంటెస్టైన్లో మీకు గడ్డలాగా ఫామ్ అయింది, వాటిని మనం టెస్ట్ చేసుకొని ముందుగానే మనం గుర్తించుకుంటే ఈ హిమోగ్లోబిన్స్ కూడా దాంతో పాటు తగ్గిందా లేదా, ఎందుకంటే మీకు బ్లడ్ లాస్ అవుతూ ఉంటే హిమోగ్లోబిన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మేజర్ రీజన్స్ ఫర్ మీకు హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళకు క్యాన్సరస్ గా మారుతుందంటే ఖచ్చితంగా మారుతుందని చెప్పలేము, కానీ మనం అలర్ట్ గా ఉండాలి. కంటిన్యూస్ గా సంవత్సరాల తరబడి మీకు హిమోగ్లోబిన్ మరి 10 లోపు, లేకపోతే 7 లోపు, 6 లోపు, మరి ఇంకా 4.54 దగ్గరికి ఉందంటే మాత్రం మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి మీ డాక్టర్ కన్సల్ట్ అయ్యి అట్లీస్ట్ బ్లడ్ అయినా ఎక్కించుకోండి, లేదు అంటే మీ డాక్టర్ గైడెన్స్ తో ఇంకా ఏదైనా టెస్ట్ ఉంటే చేయించుకోండి. మీకు సిమ్టమ్స్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కో ఏరియాలో కొన్ని సిమ్టమ్స్ కనబడుతుంటాయి. సో మొన్న మధ్య మనకు యాక్టర్స్ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ గురించి అని చెప్పేసి తను చనిపోయానని చెప్పేసి మీకు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ అని చెప్పేసి మళ్ళీ ఈ మధ్యలో నేను బతికే ఉన్నా అని చెప్పేసి కూడా చెప్తుంది. సో అంటే మనకు తను ఎందుకు చేసింది అట్లా అంటే, మీకు ఇప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ చేస్తే మనకు అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో దాని గురించి అందరూ మాట్లాడతాం. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అనే మీన్స్ లో నార్మల్ అండ్ ఇప్పుడు హిమోగ్లోబిన్ కూడా మీకు కంటిన్యూస్ గా తగ్గుతూ ఉంటే మీకు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది, అండ్ ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళలో మీకు లంగ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ప్రైమరీగా ఉన్నప్పుడే చెక్ చేసుకోండి, క్యాన్సర్స్ నుంచి బయటపడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.